చూడండి, ఆయన వచ్చేటప్పుడు మనం ఎలాగ ఉండాలంటే సరిగ్గా వింటున్నారా? చిన్న చిన్న విషయాలు మనం ఏం పెట్టుకుంటున్నాం? ఆయన వచ్చేటప్పుడు ఎక్కడ నిలబడాలి మనం? ఇవన్నిటికి మనం జవాబు చెప్పవలసిందే. అందుకే ఆయన దాంట్లో మనం నేర్చుకోవాలండి, వాక్యంలో మనం నేర్చుకోవాలి, నేర్పుతారు ఆయన. అందుకే ఆ మాట చదవండి అమ్మ, గలతీయుల్లో ఉంటుంది. మూడు 24 అమ్మ. కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు అంతే. బాలశిక్షకుడు అంటే మనకు అర్థమై, బాలశిక్ష అంటే ఏమిటమ్మా? ఇప్పుడు పిల్లలకి తెలియదు కానీ ఆ రోజు పెద్దవాళ్ళకి తెలుసు. అప్పుడు 2 రకాలు ఉండి, ఇక్కడ చిన్న బాలశిక్ష, పెద్ద బాలశిక్ష అండి. మనం ధర్మశాస్త్రం దేనికి ఉపయోగించుకోవాలి అమ్మా? ఈ రోజుల్లో మరి ఎక్కడికి వెళ్ళిపోయామంటే, ఆ రోజుల్లోనూ పాము కాటు నుంచి రక్షించబడటానికి ఇత్తడి శిలువ ఏర్పాటు చేశారండి. కొద్ది రోజులకి అది పెద్ద విగ్రహం అయిపోయింది. దాన్ని ఆరాధించడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఈ యొక్క ధర్మశాస్త్రం మనం నేర్చుకుని నిందారహితులుగా మార్చుకోవటానికి దేవుడు ఇచ్చేటువంటి దేవుని చిత్తం అండి ఇది. కానీ దీన్ని మనం ఏం చేస్తున్నాం? ఇది తలగడ కింద పెట్టుకుంటే ఆశీర్వాదము కాదండి. దీన్ని స్వీకరించి మనం ఏం చేయాలి? నేర్చుకుని మన లోపాలన్నింటినీ తీసుకుని యేసయ్య దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర మరి పరిష్కరించుకోవటానికి ఉపయోగించుకోవాలి. అందుకది పెద్ద బాల శిక్ష. నేర్చుకోవాలండి. మరి పిల్లలు నేర్చుకుంటున్నారు, మనం ఎంతవరకు నేర్చుకుంటున్నాం అమ్మా? ఎందుకంటే పండగ రోజు ఎన్ని మాట్లాడుతున్నారు అనొచ్చు. క్రీస్తు మనలో జన్మించాలి అంటే ముందు మనం పశువుల తొట్టిలో జన్మించినప్పుడు దాన్ని ఖచ్చితంగా మనం ఆయన ద్వారా మనం చక్కబరుచుకునేవారునే ఉండాలండి. మనం నేర్చుకోవాలి. దేవుని సన్నిధానం నేర్చుకున్నాం అనుకోండి, కడక మనం విమోచించబడిన వారుగా ఆయన సహవాసంలో వెళ్ళిపోతామండి. అది మనకి గొప్ప శుభవార్త. మనం చెప్పేవారు లేరనుకోండి, ఆ తర్వాత మనం నష్టపోవటం అనేది చాలా జరుగుతుంది. ఆ మాట గురించి ఒక మాట రాయబడింది చూడండి. లూకా సువార్త 4:18 చదువమ్మా. నాలుగు 18. ప్రభువాత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకును ఆయనను అభిషేకించెను, చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును ప్రభువు ప్రకటించుటకు ఆయన నన్ను పంపిన. హిత సంవత్సరము అంటే రక్షణ దినం అండి. ఇదియే అనుకూల సమయము, ఇదియే రక్షణ దినము. హల్లెలూయా. ఎప్పుడైతే మనం హృదయానికి మార్చుకుంటామో అదే రక్షణ దినం అండి. ఇంకా ఉంచదాం.
ఆయనను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు అని రాయబడిన చోటు ఆయనకు దొరకెను. ఆయన దొరికెను. ఆయన గ్రంథము చుట్టి ఆ, పరిచారకునికి ఇచ్చి కూర్చుంటెను. ఆ, సమాజ మందిరములో ఉన్న వారందరూ ఆ, ఆయనను తేరి చూడగా ఆ, ఆయన ఆ, నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని ఆ, వారితో చెప్పసాగెను. ఆ, అప్పుడు అందరూ ఆ, ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చుచు ఆ, ఆయన నోటి నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి ఈయన యేసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనిచుండగా ఆయన వారిని చూచి ఆ. వైద్యుడా నిన్ను నీవే స్వస్థపరచుకొనుము అన్న సామెత చెప్పి కపెర్నహూములో ఏ కార్యములు నీవు చేసిదివని మేము వింటిమో ఆ. ఆ కార్యములు ఈ నీ స్వదేశమందును చేయమని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదరను. అంటే మీ చదువు 4:18 కదమ్మా లోక. ఆ. ఒకసారి యోహానులో 5:22 చదువమ్మా. తండ్రి ఆ, ఎవనికి తీర్పు తీర్చడు ఆ, గాని ఆ. తండ్రిని గణపరచినట్లుగా అందరూ కుమారుని గణపరచవలెనని ఆ. తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. అందుకే సర్వాధికారి ఎవరి చేతిలో ఉంది? అప్పగించి ఉన్నాడు. ఆ, మొత్తం అంతా ఎవరి చేతిలో ఉందమ్మా? కుమారుడు. మొత్తం అంతా ఆయన చేతిలోనే ఉందండి. ఆయన రెండో అక్కడికి వచ్చేటప్పటికి మన అందరూ కూడా ఆయన వాక్యం ద్వారా మనం చక్క పెట్టుకునేవారునే ఉండాలి. ఈ మాట గురించి మరొక చోట ఉంటుందండి. చూచువారు చూడకుండానట్లు, చూడని వారు చూసినట్లు ఉండాలంటండి. చూచుచున్నామన్నవారు గుడ్డివారి కావాలి, గుడ్డివారిగా ఉన్నవారు చూచుచున్నవారిగా ఉండాలి. ఏ విషయంలోనూ? లోకాన్ని చూస్తూ బతికెత్తారు చూడండి, అటువంటి వారు లోకం విషయంలో గుడ్డివారిగా ఉండాలి, దేవుని చూసేవారిగా ఉండాలి. లోకాన్ని ఈ విషయం దేవుణ్ణి చూడలేకుండా ఉంటారు చూడండి, అటువంటి వారు ఆధ్యాత్మికంగా గుడ్డివారి కింద. వారు చూచుచున్నవారు దేవుని చూసేవారిగా ఉండాలి. ఈ రెండు కార్యాలు ఎవరిలో జరగాలండి? మనలోకనే. సమస్త అధికారం పొందుకున్నవారు ఆయన ఒక్కడేనండి. మరి ఆయనలో మనం చక్క పెట్టుకున్నాం అనుకోండి, అదే మనకి గొప్ప శుభవర్తమానం. ఆయనే మనకి లోకరక్షకుడిగా మనకు తోడై ఉంటాడు. అదేవిధంగా మరొకసారి చూడండి, పాత యెషయా గ్రంథంలో 61లో చదువుదాం. 2-5 వచనాలు. 2-5 వచనాలు. యెహోవా ఆ, 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 హితవత్సరమును ఆ. మన దేవుని ఆ. ప్రతిదండ దినమును ప్రకటించుటకును ఆ. దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును ఆ. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును ఆ. బూడిదకు ప్రతిగా పూదండను ఆ. దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును ఆ. భారీ విధమైన ఆత్మకు ప్రతిగా ఆ. స్తుతి వస్త్రమును ఆ. వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఆ. యెహోవా తన్ను మహిమపరచుకున్నట్లు ఆ. నీతి అను మాశక్తి వృక్షములన్నీయు యెహోవా నాటిన చెట్లన్నీయు ఆ. వారికి పేరు పెట్టబడెను. ఆ. చాలా కాలము నుండి పాడుగానున్న స్థలములను చాలా కాలం నుంచి పాడైపోయినట్టు స్థలములను వారు కట్టుదురు. ఆయన కడతారండి. ఏ స్థలములు? దేవుడంటే ఏమిటో తెలియకుండా ఉండిపోయి, ఆధ్యాత్మిక అంధకారంలో పడిపోయి, పాడైపోయిన గుడారంలాగా ఉండిపోయి బాధలు పడుతూ ఉంటారు చూడండి. ఆధ్యాత్మికంగా ఆయన తిరిగి కడతాం మొదలెడతారు. ఆయన కట్టి పూర్వం ఎలాగున్నదో అవన్నిటిని కూడాను చక్కబెట్టి సరిచేసి అవి పవిత్రమైన దేవాలయాల కింద మారుస్తారు. పాడైన పట్టణములను నూతనంగా నూతనముగా స్థాపించును. స్థాపించును ఉల్లాస వస్త్రములు.
ధరింపజేసి అమ్మా ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును ఆ, బూడిదకు ప్రతిగా పూదండను అంటే బూడిదంటే ఏమిటి? ఇబ్బందులు పడుతూ బాధలు పడుతూ కన్నీటి ప్రార్థన చేసుకుంటూ తమ తాము తగ్గించుకుని చేసిన ప్రార్థన వల్ల ఆ స్థితిలోంచి మళ్ళీ తప్పించి ఉల్లాస వస్త్రం అంటే ఆ సమయంలోనే సంతోషపరిచేవారిగా ఉల్లాస వస్త్రములతోనూ అంటే బూడిద పదులు అక్కడ పూదండలు అంటే దుఃఖమునకు ప్రతిగా దుఃఖానికి ప్రతిగా ఆనంద తైలమును ఆనంద తైలమును భారభరితమైన భారభరితమైన ఆత్మకు ప్రతిగా ప్రతిగా తుది వస్త్రమును స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును అమ్మా వారికిచ్చుటకును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఎస్ఐ ఈ లోకానికి ఎందుకు వచ్చారండి? ఎన్ని బాధలు పడుతున్నాం, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు, ఎన్ని శ్రమల్లో ఉన్నారండి. ఎక్కడ చూసిన అనారోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబంలో మనశ్శాంతి లేకపోవటం, సమాధానం లేకపోవటం. కొంతమంది మందిరంలో బాధపడుతూ ఉంటాం, కొంతమంది ఇంట్లో బాధపడుతూ ఉంటాం. అందరి కోసం వచ్చిన శుభవర్తమానమే మీ కొరకు లోక రక్షకుడు పుట్టి ఉన్నాడు. ప్రయాసపడి భారాలు మోస్తున్న సమస్తలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. బాధపడుతున్న మనల్ని ఉల్లాస వస్త్రంతో మనల్ని తిరిగి నిలబెట్టే దేవుడు. ఆ స్థితికి మళ్ళీ తీసుకొస్తారండి. అలా తీసుకురావటమే పడిపోయిన గుడారాన్ని తిరిగి కట్టడం అండి. అదే మనకి సంతోషకరమైనటువంటి వర్తమానము. ఖచ్చితంగా ఆయన మీద అనుకున్నాం అనుకోండి, ఆయన ద్వారా కట్టబడతామండి. అందుకే ఆయన సన్నిధానంలో మనం ఎప్పుడు నిలిచి ఉండేవారమే ఉండాలండి. ఇంకా ముందు చదవమ్మా. బూడిదకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును ఇంకా ముందుకు 5 నుంచి చదవం. అన్యులు అన్యులు నిలబడి నిలబడి మీ మందలను మీ మందలను పెదరు మేపెదరు, పరదేశులు పరదేశులు మీకు వ్యవసాయకులు వ్యవసాయకులను మీ ద్రాక్ష తోట కాపరులను అగ్గుతురు. హల్లెలూయా. ఆ రోజుల్లో యోధావారు మాత్రం దేవుణ్ణి ఆరాధించవలసిన అవసరం అండి అప్పుడు. కానీ ఈ రోజుల్లోనండి ఇంత ఈ మాట నెరవేరింది కదండి. ఈ మందిరం స్థాపించిన కాడి నుంచి ఎవరెవరు కాపర్లుగా ఉన్నారండి అమ్మా? అందరు అన్యుల్లోంచి వచ్చారా లేకపోతే? అదే రాయబడింది. ఎంతోమంది అన్యుల్లోంచి వచ్చి దేవుని మందని కాపలాగా వేస్తారండి. దేవుని మంద అంటే సంఘం. వాళ్ళ భుజాల మీద ఏం పెట్టారు ఆయన? రాజ్యభారం అండి. అనేక అన్యుల్లోంచి అండి. ఇక్కడ మన కళ్ళు ఎదురుగుండానే కనపడతారు అనేక మంది. కావాల్సినంత మంది ఉన్న దేవదాసయ్య గారు, ఓసన్న గారు, ఇంకా శేషరత్నం గారు, ఇంకా అలాగే ఎంతమంది ఉన్నారు అన్యుల్లో వచ్చిన వారు. వాళ్ళందరూ ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేసిన వారండి. అవన్నీ వాక్యంలో నెరవేరినాయండి. అందుకే ఆయనకు లోబడితే మనం తిరిగి కట్టబడేవారుగా ఉంటామండి. ఖచ్చితంగా మనల్ని కూడా ఆ స్థితిలోకే దేవుని నడిపిస్తారు. వారు మా దేవుని పరిచారకులని మనుషులు మిమ్మల్ని గూర్చి చెప్పుదురు. జనముల ఐశ్వర్యమును మీరు అనుభవింతురు, వారి ప్రభావమును పొంది అతిశయింతురు. మీ అవమాన ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి సంతోషించుదురు.
వారు తమ దేశములో రెట్టింపు భాగమును కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. నిత్య ఆనందము. నిత్యానందం అంటే ఏమిటి? గొప్ప శుభవర్తమానం అండి. ఏ పుట్టినరోజైనా సరే ఆ రోజు మాత్రమే ఉంటుందండి. కానీ క్రీస్తు పుట్టినరోజు, క్రీస్తు మనలో జన్మించడం అంటే మన జీవితం మార్చడం అండి. అలా మార్చడమే పండగ రోజు అండి. అలా మార్చడానికే ఆయన ఈ లోకానికి వచ్చారండి. ఏదో విని వదిలేవేయటానికి కాదండి. ఎందుకంటే ఆ మాట పెద్దవాళ్ళు అంటారు చూడండి, పండగ ఏం మిగులుస్తుందండి? పండగ దండగ అవుతుందా లేకపోతే పండగ అవుతుందా? నిజంగా ఆయన మీద ఆనుకుంటే దండగ కాదండి, నిత్య ఆనందము. అది లోకానుసారంగా తీసుకున్నాం అనుకోండి, పండగ అయిపోయిందని లెక్కలు చూసుకుంటే అలా తీసుకోకూడదండి. దాన్ని సద్వినియోగం చేసుకున్నాం అనుకోండి, అదే మనకి గొప్ప శుభవర్తమానం. ఆయన లోక రక్షకుడిగా ఆయన మన కోసం వచ్చేదిగా ఇదే రక్షణ దినము. చిన్న సాక్ష్యం ఒకటి మనం జ్ఞాపం చేసుకుని ఇంక ముగించేసుకుందాం. మరి ఎంత జరుగుతుందా అనొచ్చు. అమ్మా, చిన్న వర్తమానం ఈ సమయంలో జ్ఞాపం చేసుకుందాం. ఇది సాధ్యమైన అనొచ్చు. లోకాసువార్తలో 19వ అధ్యాయంలోను పన్నులు వసూలు చేసేటువంటి ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆయన వృత్తి ఏమిటంటే పన్నులు వసూలు చేస్తాడు. అంటే రాజు దగ్గర ఆయన గుత్తకు తీసుకుంటాడనమాట. ఈ గ్రామాలన్నింటినీ పన్ను వసూలు చేసి ఆయన ముందుగా ఆయన కట్టేస్తాడు. కట్టి ఆ పన్నులన్నీ వసూలు చేసుకుని అది ఒక వ్యాపారంగా చేసుకుంటాడు. ఆయన ఆ ఊరంతటికి కూడాను బాగా ధనవంతుడు. ప్రజల దృష్టిలో అతను ఎలా చూసేవారంటే పరమ దుర్మార్గుడిగా చూసేవారు. ఎందుకంటే పన్నులు వసూలు చేసేవారికి మానవత్వం గురించి ఆలోచన ఉండదండి. అలా ఆలోచించారనుకోండి, మొత్తం అంతా కూడా పోగొట్టుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్క విషయంలో కూడాను కఠినంగా ఉండేవాడు. ఎవరిని విడిచిపెట్టేవాడు కాదండి. పన్ను కట్టలేదనుకోండి, తీసుకెళ్ళి జైల్లో పడేసేవాడు. కాబట్టి అందరి దృష్టిలో అతను పరమ దుర్మార్గుడు అని పిలువబడ్డాడు. ఒకరోజు ఆయన ఒక వర్తమానం విన్నాడండి. పాత యెరూషలేము కొత్త యెరూషలేములోకి యేసయ్య వస్తున్నాడు అన్న వర్తమానం విన్నాడండి. ఈయనకి అంతవరకు కూడాను వ్యాపారం మీద దృష్టి ఉంది కాబట్టి ఏమిటో తెలియదని. కానీ ఆ మాట ఆయన హృదయంలో నాటపడిపోయింది. కాబట్టి ఆయన ఆ వచ్చేది ఎవరో చూడాలని చెప్పి ఆశపడ్డాడు. ఎవరో చూడాలని ఆశపడ్డాడు. హృదయంలో ఆశ కలిగితే అది మనం ఏం చేస్తామంటే నెరవేర్చుకునే వరకు కూడాను ఏమో వదిలిపెట్టమండి. అది ఒకళ్ళు ఖచ్చితంగా ఆ లక్షణం ఉంటుంది. అనుకున్నారంటే చేసే వరకు కూడాను ఏమో ఇడిచిపెట్టరండి. ఆయన అనుకున్నాడు ఎవరో చూద్దాము అని. కానీ దురదృష్టం ఏంటంటే ఆయన పొట్టోడు. చూస్తేనేమో జనమేమో వేల కొలిది ఉన్నారండి. అది సమీపించేటువంటి స్థలం కూడా లేదు. కనీసం నుంచుంటే చూడడానికి కూడా అవకాశం లేదండి. ఎందుకంటే ఈయన పొట్టోడు. ఆయన చూస్తేనేమో ఎక్కడ కనపడ్డాం. ఎందుకంటే అంత జనమయమైన ఉన్నాడు. ఏం చేయాలి? అప్పుడు ఆలోచించాడండి. చుట్టూ చూస్తే పెద్ద వృక్షం ఒకటి కనపడింది. పెద్ద మధ్య చెట్టు ఒకటి కనపడింది. రెండో ఆలోచన లేకుండా చెట్టు ఎక్కేసేటండి. చెట్టు ఎక్కి శివారుగా మనకు కూర్చున్నాడండి. ఆ స్థితి ఒకసారి ఆలోచించండి. ఆ ఊళ్ళోని ధనవంతుడు యేసయ్యని చూడాలి అనే ఆశ కలిగి ఉన్నప్పుడు, మన మందిరానికి వచ్చినప్పుడు ఆయన చూడడం కోసం మన జ్ఞానాన్ని మన తెలివిని ఉపయోగించుకుంటూనే
మనం ఏ స్థితికైనా సరే దిగిపోవటానికి ఏంటంటే మనం తగ్గాలి అని హెచ్చించబడాలి. అంత ధనవంతుడు చెట్టు ఎక్కితే చూసిన వాళ్ళు ఏమంటారండి? అమ్మా, ఆయన ఆశ ఏమిటి? ఎలాగైనా చూడాలంటే ఆయన ప్రయత్నం చేయాలి. ఆయన కనపడింది ఒకటే, చెట్టు ఎక్కితే నేను అంతకన్నా పైన ఉంటాను, పైనుంచి నేను చూస్తాను, చూడగలను అని తన స్థితిని అక్కడ విడిచిపెట్టేసి చెట్టు ఎక్కి కూర్చున్నాడండి పైన. సరిగ్గా వేసే అక్కడికి వచ్చారు, చెట్టు దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత పిలుస్తున్నారు, జక్కయ్య ఒక్కసారి నువ్వు కిందకి దిగిరా, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. హల్లెలూయా. ఆయన ఏమనుకున్నాడు? చూడాలి అనుకున్నాడు. కానీ ఆయన ఆశ ఎలా తీరిందండి అమ్మా? వాక్యం చదవండి అమ్మ. అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండేను కనుక అతను ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. హల్లెలూయా. ఈ రోజుల్లో దేవుని చూడాలని ముందుగా వచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి అమ్మా? ఈరోజు దేవుని చూడాలని ముందుకు వచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా? ఒకసారి ఆలోచించండి. నీ వచ్చేసరికి వచ్చిన పిల్లలు చూడండి, ఇద్దరు ఉన్నారు, ఇక్కడే ఉన్నారండి. తాతయ్య ఇస్తావా ఇస్తావా అని చెప్పి అడుగుతున్నారు అనమాట. ఎందుకంటే దేవుని రాజ్యం ఎవరిదే? సంటి పిల్లలదేనండి. ఆశ అనేది మనలో ఉంటే నెరవేర్చేది దేవుడే. జక్కే వాదాన్ని విడిచిపెట్టాడు, చెట్టు ఎక్కాడు. సరిగ్గాను చెట్టు దగ్గర ఏసై వచ్చేటప్పటికి పైకి చూసాడండి. ఇంకా ముంచదు. కన్నెలెత్తి చూసి జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. హల్లెలూయా. ఆయన ఏమో చూడాలనుకున్నాడు, కానీ ఆయన ఆ ఆశని ఎలా తీర్చారండి? ఈరోజు నిజంగా దేవుడు ఎవరింట్లో ఉంటాడు? యాల్ని నేను ఏసైని తీసుకెళ్ళాలి ఆయన ఆశతో వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నామండి అమ్మా? ఏసైని తీసుకెళ్ళాలి, నాతో ఒంటరిగా వెళ్ళకూడదు. ఎందుకంటే వచ్చినప్పుడు ఒంటరిగా వచ్చాం, మరి వెళ్ళేటప్పుడు ఎలాగెళ్తున్నాం? ఎలాగైనా చూడాలి. పిలిపిల్లినాడండి. ఎన్న వెంటనే గబబా కింద దిగేశాడు. దిగేసి వెంటనే ఒక నిర్ణయం తీసేసుకున్నాడండి. సంతోషముతో ఆయన చేర్చుకొనేను. అందరూ అది చూసి, ఈ లోకం ఎలా చూస్తుందండి? ఇప్పుడు మనమైనా సరే మరి పక్క వాళ్ళని ఎలా చూస్తాం? ఎంతమంది యెరూషలేములో ఆ పట్టణం నుంచి ఈ పట్టణం వరకు నడుస్తే వెనకాలే వచ్చాం మేము. మమ్మల్ని వదిలిపెట్టేసి ఈ పాపి దగ్గరికి వెళ్తానంటాడేటి అమ్మా? ఇది మరి విరుస్తమే కదా. మరి ఈ పరిస్థితి ఎలాగుంది? ఇది వేల మంది అన్ని కిలోమీటర్లు నడుచుకుంటే వెనకాల వచ్చారండి. అదందరూ దేవుడు పక్కన పెట్టి చెట్టు ఎక్కిన జక్కని పిలుస్తున్నాడు, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. అప్పుడు ఇలా అంటున్నారు అన్నమాట, అనుకుంటున్నారు లోపల, ఏమిటి మనిషి ఇలా చేస్తున్నాడు? ఆయన వెనకాల పడి మేము వస్తే మమ్మల్ని వదిలేసి పాపి అయిన మనిషిని యొద్ద బసశయ్యునకు వెళ్ళాను. చాలా సణుగుకొనిరి. జక్కయ్య నిలవబడి
ఆయనలో వచ్చిన మార్పు చూడండి. ఇదిగో ప్రభువా, వెంటనే చెప్తాడండి, ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగభాగము ఆస్తిను చూడబెట్టాడండి, బీదలకిచ్చుచున్నాను. సగభాగము బీదలకు ఇస్తున్నాడు. ఎవరి యొద్దైనను అన్యాయముగా నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే అతనికి 4 వంతులు మరలా చెల్లింతునని మరలా నేను ఇచ్చేస్తాను. ప్రభువుతో చెప్పాను. ఇంకా ఆయన దగ్గర ఏం మిగులుతుందండి? అమ్మా, ఒకసారి ఆలోచించండి. యేసయ్య ఎవరండి? స్వభావాన్ని మార్చేవాడు. అంతకుముందు స్వభావం ఏంటి? కట్టకపోతే జైల్లో పాడేసేవాడు. ఆ స్వభావం ఎలా మారిందండి? ఇక్కడికి మొత్తం అంతా పనిచేసాడండి. ఇక్కడికి ఏసీకి ఎవరు మిగిలేరు? ఆ సమయం జక్కయ్యకి ఎవరు మిగిలేరండి? ఏసై మిగిలాడు. ఏసైకి ఎవరు మిగిలేరు? ఆ కూడా వచ్చిన వాళ్ళందరూ ఏసై మీద చనుక్కున్నారు. జక్కయ్య ఒక్కడే ఎదురు చూశాడు. ఏసైకేమో జక్కయ్య మిగిలాడు, జక్కయ్యకేమో ఏసై మిగిలాడు. మందిరంలో ఎంతమంది అని కాదు, ఎంతమంది హృదయాలు దేవుని మీద ఆనుకుని ఉన్నాయి అది దేవుడు చూస్తాడు. అది ఇవ్వటానికే అది కుమారుడిగా వచ్చారండి. అందుకే ఎప్పుడు కూడా అంతరంగాన్ని మార్చేవాడు ఆయన. ఉపయోగించుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఎదురుగా ధైర్యముతో మనం నిలిచి ఉన్నవారమే ఉంటాం. లేకపోతే ఆ గ్రంథాల్లోనూ ఏ గ్రంథంలో మన పేరు ఉంటుందో, ఏ గ్రంథంలో ఉంటే సంతోషంతో లోపలికి వెళ్ళిపోతామండి. కానీ మన క్రియల గ్రంథంలో ఉందనుకోండి, బాల్యకాలం నుంచి ఇంతవరకు మనం చేసింది ప్రతిదానికి లెక్క అప్పచెప్పాలి. ప్రతి మాట, ప్రతి క్రియ, ప్రతి ఆలోచన, ప్రతి తలంపు ఎన్నిటికి ఎవరు లెక్క అప్పచెప్పాలి? అది మనమేనండి. అది చక్కబెట్టుకోవటానికి దేవుడికి ఇచ్చిన మనకి అవకాశం, ఆయన మనలో జన్మించటువంటి. అది ఉపయోగించుకున్నాం అనుకోండి, అదే మనకి శుభవర్తమానం, సంతోషకరమైనటువంటి రోజు. ఆ రోజే మనకు వచ్చినటువంటి ఈ రోజు అండి. లోకమంతటికి కూడా వచ్చిన శుభవర్తమానమే, రక్షకుడు నేడు మన కొరకు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. రక్షకుడు ఎవరు? యేసయ్యేనండి. దేవుడు చిన్న వాక్యం దీవించి ఆశీర్వదించును గాక.